నువ్వు అడిగినవన్నీ ఆయన ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే అందులో నీకు తెలియకుండా నీ కీడును కోరుకునే కొన్ని ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు నాన్న అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు తండ్రి అంటేనే, ఇప్పుడు మనం ప్రతిదానికి నాన్నను డబ్బులు అడగాలంటే మనకు ధైర్యం సరిపోయిద్దా? ప్రతిదాన్ని మనకి ఇష్టమైనదల్లా అడగాలంటే కుదురుతుందా? నాన్న దగ్గర నుంచి వచ్చే మొట్టమొదటి డైలాగ్ ఏంటో తెలుసా? నాకు ఒక 1000 రూపాయలు కావాలి నాన్న అంటే ముందు వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? తెలుసుగా మీకు, మీరు నాన్నలేగా. నీ పిల్లలు నిన్ను వచ్చి డాడీ నాకు ఒక 1000 రూపీస్ కావాలి అంటే నువ్వేమంటావు? ఫస్ట్ నువ్వు అడిగే మాట అలాగే బేటా అని ఇచ్చేస్తావా? నో, ఎందుకు అంటావు. నువ్వు అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే ఏ రూపాయైనా నిన్ను అడగని ఎందుకు అంటావు. తండ్రిగా. తల్లి కూడా ఎందుకు అని అడుగుతుంది. అంటే నువ్వు ఆన్సర్ చేయాలి. ఎందుకనేంటి, ఎందుకు అంటావేంటి? నేను అడిగాను నువ్వు ఇవ్వాల్సిందే అంటే నేనేం కూలోడినా, లేకపోతే నేనేం బానిసనా నువ్వు అడిగిందల్లా చేయటానికి? నువ్వు డబ్బులు అడిగావు, ఎందుకో చెప్పు, కారణం చెప్పు, ఇస్తా అన్నప్పుడు నువ్వు కారణం చెబుతావు. కారణం చెప్పినప్పుడు అది సబబో కాదో చూసి తండ్రి ఇస్తాడు. కానీ ఒకటి మాత్రం మనం నమ్ముతాం, ఒకటి మాత్రం మనం పొందుకుంటాం, తల్లి దగ్గర నుంచి అయినా తండ్రి దగ్గర నుంచి అయినా. నాన్న మనకి ఏది ఇచ్చినా, నాన్న మన విషయంలో ఏది కోరినా అది 100% మన మంచి, మన క్షేమాన్నే కోరతాడు, కానీ ఇంకొకటి కోరడం. సో దేవుడు కూడా అలాంటి తత్వాన్నే మన ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను ప్రేమించి నీకు సదా మంచే జరగాలి, క్షేమమే జరగాలి, నీవు ఆశీర్వాద కారణంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని కోరేటువంటి తండ్రి నీకు ఒకడు ఉన్నప్పుడు, అంత ప్రియమైన దేవుడు నీకున్నప్పుడు, ఇక నీ ఇష్టం నెరవేర్చమని నువ్వు అడగటం కంటే ఏది క్షేమమో నాకు చెప్పు తండ్రి, నేను ఏది చేయుట నీకు ఇష్టమో నీ చిత్తమో చెప్పు తండ్రి, నేను దానినే చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నువ్వు 100% నా మేలు, నా మంచి, నా క్షేమం, నా అభివృద్ధి, నా ఆశీర్వాదం కోరేవాడివి కనుక ఇక నన్ను గురించి నేను వెతుక్కోవటం కంటే నా పూర్తి బాధ్యత నీ చేతికి అప్పగించి నీ చిత్తము చేయడానికి నా మనసుని నేను దృఢపరుచుకుంటున్నాను అని నువ్వు అనగలిగితే సూపర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పగలరా? కానీ ఎంతమంది అనగలరా ఆ మాట? అలా అన్నోళ్ళు ధన్యులు. దేవుని దగ్గరకు వచ్చి మన కోరికల కుప్పంతా దేవుని ముందేసి ఇవన్నీ తీరిస్తే దేవుడు, లేకపోతే లేదని యాకోబు అన్నట్టు అనకూడదు. యాకోబు తెలియని దినాల్లో దేవునితో ఒప్పందాలు చేశాడు. నేను చోటికెల్లా నీవు నాకు తోడై ఉండి, నేను చేసేటువంటి ప్రతి పనిలో నీవు నాకు సహాయం చేసి నన్ను ఆశీర్వదిస్తే నీవు నాకు దేవుడుగా ఉంటావు. అంతేగాక నా రాబడిలో నుండి నీకు 10వ భాగం కూడా ఇస్తాను. అంటే ఏంటి? నువ్వు నాకు తోడై ఉండి నేను ఆశించిన ప్రకారం అన్ని నువ్వు చేస్తే ఇలా ఉంటావు, లేకపోతే అలా ఉండవనేగా. అంటే తెలిసి తెలియని స్థితిలో యాకోబు దేవునితో ఒప్పందాలు చేస్తాడన్నమాట. తర్వాత తెలుసుకున్న తర్వాత అదంతా విరిగిపోయిద్ది. ఎబ్బోకు రేవు దగ్గర పూర్తిగా సరి చేయబడతాడు, అది వేరే సంగతి. సో మెట్టుకి మనం అందరం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నా ఇష్టాలు తీర్చు, నేను అనుకున్నవి నెరవేర్చు, నా కోరికలు తీర్చు అని అడగటం కంటే, అలా అడిగేది పిల్లతనం, అలా అడగటం కంటే కాస్త ఎదిగినటువంటి వ్యక్తులంగా, దేవా ఇదిగో నీ దాసుడను దాసురాలను నీ వద్దకు వచ్చాను, నేను ఏది చేయుట నీ చిత్తమో దయచేసి నాకు బయలుపరచు, నీ చిత్తమే నా ద్వారా జరుగునట్లు నన్ను బలపరచు, నీ చిత్తమే నేను చేయనట్లు నన్ను ప్రోత్సహించు, నీ చిత్తమేదో నాకు బయలుపరచు అని దేవుని పాదాలు పట్టుకోవటం ఎంతైనా ఉత్తమం. దేవుని చిత్తం చేయటం, దేవుని చిత్తాన్ని చేయటం అనే కీలకమైన మాటని మన హృదయంలో తీసుకోవాలి. చాలామంది ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఏం ఆశిస్తారో తెలుసా? దేవుడు తమ సేవకుల్లాగా, దేవుడు తమ సర్వెంట్ లాగా, వాళ్ళు చెప్పినవి దేవుడు వినాలని, వాళ్ళు చెప్పినవి దేవుడు చేయాలని చాలామంది కోరతారు. అంటే దేవుని దగ్గరకు వచ్చి వారు ఆశించేది ఏంటంటే తమ ఇష్టాన్ని దేవుడు తీర్చాలి, తాము అనుకున్నదాన్ని దేవుడు జరిగించాలని ఆశిస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి అసలు దేవుడు తన ఇష్టం ఏమి నా పట్ల కలిగి ఉన్నాడు, నా నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడని ఆలోచించే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతం మంది దేవుని దగ్గరకు వచ్చి కూడా ఏం ఆశిస్తారో తెలుసా? దేవుడా
ఇదిగో నేను నాకు ఇవి కావాలి, ఇవి కావాలి, ఇలా జరగాలి, నువ్వు అలా చేసేయి అంటే దేవుడు ఏమన్నా నీకు బానిస? దేవుడు ఏమన్నా నీకు సర్వెంటా? దేవుడు ఏమన్నా నీకు కూలివాడా? దేవుడు ఏమైనా నీకు పనివాడా? నాకు పనివాడా? దేవుని ముందు కూర్చొని దేవా నువ్వు ఇలా చేయి, దేవా నువ్వు అలా చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, దేవా నాకు ఇది ఇష్టమై ఉంది, నువ్వు ఇది తీర్చు, నాకు అది ఇష్టమై ఉంది, నాకు అది తీర్చు అని అన్నీ చెప్పి చేయించుకోవటానికి దేవుడు మన సర్వెంట్ కాదు, ఆయన మన కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్. కన్న తండ్రి. కన్న తండ్రి గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు అడిగినవన్నీ కన్న తండ్రి ఇవ్వడు. నువ్వు అడిగినవన్నీ కన్న తండ్రి ఇవ్వడు. నువ్వు అడిగినవన్నీ ఇస్తే అతడు నీకు తండ్రి కాడు. మళ్ళీ చెబుతున్నాను, నిజంగా నిన్ను కన్న తండ్రి నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు. నువ్వు అడిగినవన్నీ ఇస్తే అతను నీకు తండ్రి కాడు. ఎందుకో చెప్తాను. ఉదాహరణకి, తండ్రి అంటే ఏది అడ్డు చెప్పకుండా ఇచ్చేవాడే అని నువ్వు అనగలవా? అనలేవు. తండ్రి నాకు ఒక బ్రాందీ సీసా కావాలి అని నువ్వు అడిగితే తండ్రి ఇవ్వగలడా? ఇవ్వలేడు. నాకు ఒక సిగరెట్ ప్యాక్ కావాలంటే తండ్రి ఇవ్వగలడా? ఇవ్వలేడు. నాకు ఒక గంజాయి కావాలి అంటే ఇస్తాడా? ఇవ్వలేడు. నీకు కీడు కలిగించేవి నువ్వు కోరినప్పుడు ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు, అవసరమైతే నిన్ను శిక్షిస్తాడు, ఖచ్చితంగా నీకు రివర్స్ అవుతాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి, ఆయన నీ బానిస కాదు. అదే నీవు కూలికి ఏర్పరచుకున్నవాడు అనుకో, నువ్వు ఏది తెమ్మంటే అది తెచ్చిస్తాడు. అదే ఒక బానిసను నువ్వు కలిగి ఉన్నావు అనుకో, ఆ బానిస నువ్వు ఏది తీసుకొని రమ్మంటే అది తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు. కానీ కన్న తండ్రి అలా చెయ్యడు. సో దేవుణ్ణి నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది ఇక్కడ కీలకమైన విషయం. దేవుణ్ణి నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? దేవుడు అసలు నీకు ఎలా అర్థమయ్యాడు? నువ్వు అడిగినవన్నీ ఇచ్చేయడానికి, నువ్వు కోరినవన్నీ నెరవేర్చడానికి, నీ ఇష్టాలు తీర్చడానికి దేవుడు నీకేమైనా బానిసా? దేవుడు ఏమైనా నీకు కూలివాడా అనేది ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో కావచ్చు, ఈ లైవ్ ద్వారా వినేటువంటి వాళ్ళలో కావచ్చు, కొంతమంది అభిప్రాయం అలానే ఉంది. నేనంటూ దేవుడి దగ్గరికి వచ్చానంటే నేను అడిగినవన్నీ దేవుడు ఇచ్చేసేయాలి, నేనంటూ దేవుడి దగ్గరికి వచ్చానంటే అది ఆయన ధన్యత, నేను చెప్పినవన్నీ చేసేసేయాలని. పొరపాటును కూడా చెయ్యడు. ఒకవేళ నువ్వు ఎక్కడ వేరే చోట్లకి వెళ్ళి అలాగ పొందుతావేమో నాకు తెలియదు. యేసు ప్రభు సహవాసంలోకి వచ్చి దేవుని సన్నిధిలోనికి వచ్చి మాత్రం నువ్వు అలా ఆశించడానికి వీల్లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు అడిగినవి, నువ్వు ఇష్టపడినవి దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏవి క్షేమమో అవి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు.